అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కర్నూలులో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 11న గొప్ప ప్రారంభం. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈరోజు మనతో ఒక బ్యూటిఫుల్ గార్జెస్ అని చెప్పొచ్చు. ఎక్కడ చూసినా మనకి రీసెంట్గా అలేఖ్య బుడ్డు గారు సోషల్ మీడియాలో కానీ ఇంతకుముందు బాగా వైరల్ అని చెప్పొచ్చు. బట్ ఇప్పుడు పుష్పలోనే డైరెక్షన్ టీమ్ తను మరిన్ని విషయాలు తొందరగా తెలుసు. హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగుంది. ఓకే, అసలు ఏంటి ఇంత పుష్ప మానియా ఎక్కడ చూసినా సరే ఆ ట్రాన్స్ అట్లా వెళ్తూ ఉంది. అంటే మీకు స్టార్టింగ్ అసలు ఇంతవరకు డైరెక్షన్ టీంలోనే వర్క్ చేయలేదు, బట్ ఒక ఆడిషన్కి వెళ్ళి ఒక రిపోర్టర్గా యాజ్ ఏ రిపోర్టర్గా చేస్తూ ఒక్కసారిగా డైరెక్షన్ టీంకి ఆపర్చునిటీ రాగానే ఎట్లా ఫీల్ అయ్యారు? నేను చేయగలనని ఒక ధీమా ఉండదు, మైండ్లో కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉంటారు. అస్సలు లేదు. స్లాంగ్ అనగానే మనం కుమ్మేస్తాం. నాకు ది బెస్ట్ వచ్చు అనమాట. నేను చిత్తూరు స్లాంగ్, మా తిరుపతి స్లాంగ్ సూపర్గా మాట్లాడతా. సో అందులో వర్క్ అనగానే నాకు హ్యాపీగా అనిపించింది. ఇంకా మంచిగా మూవీకి మనం హెల్ప్ చేయొచ్చు, మంచిగా మనలో ఉన్న టాలెంట్ కూడా చూపించుకోవచ్చు అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాకు అస్సలు టెన్షన్ భయం ఏం అనిపించింది. సరే, నేను అట్నే మాట్లాడతాను. కానీ ఈ మాదిరి డ్రెస్ వేసుకొని ఆ మాదిరి మాట్లాడితే చూసేవాళ్ళు మాట్లాడచ్చు. ఓన్ స్లాంగ్ కదా, అక్కడ నేటివ్ స్లాంగ్ కాబట్టి. ఓకే, అంటే స్టార్టింగ్ నార్మల్గా గ్లిమ్స్కి ట్రైలర్కి సినిమాకి గ్లిమ్స్ ఏమో సినిమాలో లేదు, ట్రైలర్ సినిమాలో ఉంది కదా, దాంట్లో ఫైవ్ సీన్స్ మాత్రం లేపేశారు. అంటే పార్ట్ 3 hours 20 minutes అంటున్నారు, మళ్ళీ అన్ని పెడితే లేదు. ఆయన అంటే పడుకొని నీళ్ళ పడి లెగ్గానే పార్ట్ 3లో ఉన్న సింక్ ఏమైనా ఉంటుందా అంటే అనిపిస్తుంది. సస్పెన్స్ వద్దా మీకు? అన్ని ఇప్పుడే తెలుసుకుంటే ఎట్లా? మీలాంటి వాళ్ళు ఉంటే తెలుసుకోకుండా ఎలాగా అంటే ఎందుకు? అందరూ అప్పుడు కూడా అంతే. ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఎవరు కాల్చారు, ఎవరు చనిపోయారు, ఆ గంధపు చెక్కల మీద ఎవరు ఉన్నారు, ఎందుకు? మూవీ రిలీజ్ అయ్యాక చూడొచ్చు కదా. నేనే కాల్చాను. అంటే గ్లిమ్స్ లో చాలా దాకా పుష్ప ఎక్కడికి వెళ్ళిపోదా? ఇదంతా ఆఫ్టర్ జగపతి బాబు గారు చేసే ప్లాన్. అది వెయిట్ చేయాలి. అసలు చెప్పట్లా సుకుమార్ గారు, మీరే భయపెట్టుంటారు మాకు. ఓకే, స్టార్టింగ్లో మీరు యాజ్ ఏ రిపోర్టర్గా అవకాశం వచ్చినప్పుడు ఎవరైనా ప్రాక్టీస్ చేయించడం కానీ ఒక ఐడియా, చాలా కష్టం రిపోర్టర్గా చేయడం అంటే. అంటే ఒక ఆర్టిస్ట్ అంటే ఇంకా అన్ని చేయాలి. మనల్ని ఆడిషన్లో చూసి సెలెక్ట్ చేశారంటే ఓకే వీళ్ళు పర్ఫార్మర్ అని వాళ్ళకి అర్థమవుతుంది. సో మనం సెట్కి వెళ్ళాక అక్కడ మనకు గైడ్ చేసే వాళ్ళు ఉంటారు. నాకైతే TV9 దేవి నాగవల్లి అక్క చెప్పించారు, ఇలా చేయాలి, నాకు దివికి ఇలా చేయాలి, ఇలా మైక్ పట్టుకోవాలి, ఇలా ఆ పోస్టర్స్ ఎలా ఉంటాయి, అవన్నీ తను నేర్పించారు. ఓకే, అంటే ఫస్ట్ డే వెళ్ళగానే మీకు డైరెక్షన్ టీంలో ఎట్లా అనిపించింది? ఫస్ట్ మీ దగ్గరకు వచ్చి సజెస్ట్ చేసింది కానీ ఏమైనా ఎలా చేయాలి అని చెప్పింది ఎవరు? సుకుమార్ గారా? నాకు ఎవ్వరు ఏం చెప్పలేదండి, నన్నే అడిగారు ఎలా చేయొచ్చు, ఎలా ఏంటి. ఫస్ట్ మీరు ఎవరికి వర్క్ చేశారు? నా ఫస్ట్ డే నవంబర్ ఆర్ డిసెంబర్ 2022 ఎర్రమంజిల్లో పోలీస్ స్టేషన్. స్లాంగ్లోనా? అయినా చాలా మందికి అర్థం కాదు అట్ట మాట్లాడితే. నేను అస్సలు అర్థం కాదు అట్ట మాట్లాడితే. సో నా ఫస్ట్ డే ఎర్రమంజిల్లో నేను చాలా కంట్రోల్గా మాట్లాడుతా తెలుసా. హైదరాబాద్ వచ్చాక నాకు ప్రాపర్ తెలుగు వచ్చింది. దానికి ముందు నేను మా పక్క ఎట్ట మాట్లాడితే అట్టే మాట్లాడేదాన్ని. సో ఎర్రమంజిల్లో చేశారు. పోలీస్ స్టేషన్ సీన్ ఉంది కదా, పుష్ప ఎంట్రీ, షికావత్ అరెస్ట్ చేస్తాడు కదా, పెళ్లికి తీసుకెళ్తారు శ్రీనుని, ఆ సీన్ అనమాట. అదే నా ఫస్ట్ డే అనమాట సెట్ లో. ఎవరు ఏం చెప్పలేదు నాకు. ఈ డైలాగ్ ఎలా చెప్పొచ్చు అలేఖ్య, ఈ డైలాగ్ ఎలా చెప్పొచ్చు అని సార్ అడిగారు. అందరూ టీం అడిగారు, టీం డిస్కషన్, అంతేగాని నాకు ఇలా ఉండు అలా ఉండు ఎవరు ఏం చెప్పలేదు. ఒకటే రోలు, పుష్ప గాడి రోలు, ఒకటే రూల్ అని చెప్పా. బట్ అది ఒకటే రూల్ అయింది. నార్మల్ గా ఇంత పెద్ద మూవీ టీమ్ తో చేసేటప్పుడు కానీ డైరెక్షన్ టీమ్ లో సుకుమార్ గారు అరే నేను చెప్తే ఎలా రియాక్ట్ అవుతారు అది ఎప్పుడు లేదు. నేను బండి గారికి కూడా డే 1 ఆ రోజు వెళ్ళి చెప్పేసాను డైరెక్ట్ గా. నన్ను అందరూ ఇన్నోసెంట్ గా చిన్నగానే చూస్తారు సెట్ లో. నేను చెప్తున్నా, చాలా ఇన్నోసెంట్ గా చూస్తారు బండి గారు కానీ సుకుమార్ సార్ కానీ, అలానే చూస్తారు నన్ను. ఓకే, అంటే బాగా ఎక్కువ సార్లు ఏ సీన్ బాగా కష్టం అనిపించింది మీకు డైరెక్షన్ పరంగా చెప్పడానికి? అక్కడ చేసిన చాలాసార్లు రీటేక్స్ కానీ జరగడం అది నాకు గుర్తులేదు. చాలా జరిగాయి అలా. లైక్ ఎనీ మేజర్ షూట్
మేజర్ అంటే ఇంకా జాతర సీనే లైక్ ఎందుకంటే కోఆర్డినేషన్ అది కూడా వెనకాల కోఆర్డినేషన్ కానీ ఇంకా శ్రీవల్లి గారు మోనోలాగ్ ఉంది కదా అక్కడ కొంచెం కష్టపడ్డాం ఎందుకంటే ఎక్కడ కట్టలేదు మొత్తం చెప్పాలి ఆవిడ బట్ చాలా బాగా చేశారండి అది ఇట్స్ లైక్ 1 డేలో చెప్పేశారు అనుకుంటా ఆవిడ 1 డేలో చెప్పేశారు కరెక్ట్గా పావని ఎంట్రీ డైలాగ్ చెప్పాలి కదా అక్కడే ఆ కోఆర్డినేషన్ మధ్యలో వచ్చి పిన్నమ్మ అంటే పిన్నమ్మ గిన్నమ్మ అనద్దు నువ్వు అంటది కదా సో ఆ ఇంటరాక్షన్ అంటే మనం ఒక్కరే డైలాగ్ చెప్పాలంటే చెప్పేసేయచ్చు ఎక్కువ టేక్లు అవ్వు మధ్యలో కరెక్ట్ టైంకి వచ్చి ఇంటరాక్షన్ డైలాగులు పడాలి అంటే ఇవి టైం టేకన్ కొన్ని టైం తీసుకుంటుంది సినిమాలో స్టార్టింగ్ దాకా చైనా ఫైట్ జపాన్ ఆ ఫైట్ చూడంగానే పోర్ట్లో అమ్మ కట్టారు ఇటు కట్టు ఒకసారి కళ లగ్గానే ఏం జరుగుతుంది ఇక్కడ కొంతమంది రియాక్షన్ తర్వాత సినిమా లాస్ట్ దాకా చూసిన తర్వాత ఓకే ఇది సీక్వెల్ ఆ సీన్ ఉంది ట్రైలర్లో $1 తీసుకునే సీన్ ఒకటి ఉంటుంది అండ్ ఆయన బోర్డు దగ్గర సీన్ ఒకటి ఉంటుంది అండ్ ఆయన వెళ్ళేది కూడా ఒక సీన్ కట్ చేశారు ట్రైలర్లో ఉన్న పాయింట్ సినిమాలో లేదు అంటే మీరు 3 hours 20 minutes అంటున్నారు కానీ నాకైతే పుష్ప పార్ట్ 3 సగం తీసి పెట్టుకున్నారు అని ముందే అనిపిస్తుంది అంటే గ్లిమ్స్కి సినిమాకి సింక్ లేదు ఎక్కడ అసలు గ్లిమ్స్ అనేది ఒక్క పాయింట్ కూడా సినిమాలో కనుక పుష్ప అడవిలోకి వెళ్ళిపోతాడు ఆ పులుచుద్ది ఇట్లా దివి గారు అక్కడ మారుతూ ఉంటాయి కదా అప్పటికప్పుడు తెలీదు ఎలా వస్తుంది ఏంటి అని అంటే అన్ని సీన్స్ తీస్తాము ఎడిటింగ్ ప్యాటర్న్ అప్పుడు ఏది ఇంపార్టెంట్ ఏది ఆడియన్స్ బోర్ కొట్టకుండా చూస్తారు అని లాస్ట్ లో ఎడిటింగ్ అప్పుడు కొన్ని వెళ్తాయి అది ప్రతి మూవీలో కొన్నిలా అనిపించట్లేదు ఆ గ్లిమ్స్ లో ఆల్మోస్ట్ చాలా సీన్లు తీస్తుంటారు ఆయన బైక్ మీద వెళ్ళేది ఫారెస్ట్ లోకి ఒక షాట్ గ్లిమ్సే అంత ఉందంటే దాని సీక్వెన్స్ ఎంత లేపేశారు ఏదో మీరు లేపేశారని చెప్తున్నారు కానీ నాకు అర్థమవుతుంది ఎక్స్ప్రెషన్ ఉండొచ్చు అది ఎక్స్పెక్ట్ చేయొచ్చా పోనీ చెప్పలేం అప్పుడు సార్ మూడు బట్టి ఇది అవసరమా అని అనిపిస్తే పెట్టచ్చు పార్ట్ 3 ఆల్రెడీ ఉంది ఫుటేజ్ ఉంటుంది ఏది వెళ్ళకుండా ఉండదు ఫుటేజ్ మొత్తం ఉంటుంది పార్ట్ 3 ఇంకా ప్లాన్ లేదు లైక్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఏంటి ఏం తెలియదు బట్ ఎండ్ ఇచ్చేసారు కదా పుష్ప 3 ఉంటుంది ఎప్పుడు ఉంటుంది ఏంటి అనేది ఎవరికి లేదు సార్ అయితే ఖాళీగా కూర్చోలేరు ఒక మూవీ అయిపోయింది మ్యాక్స్ ఒక 2 రోజులు ఉంటారు అంటే తర్వాత ఏదో ఒక స్క్రిప్ట్ అది ఇది అని సార్ ఖాళీగా అస్సలు ఉండలేరు ఓకే నెక్స్ట్ టైం ఇంకేమైనా స్క్రిప్ట్ లోకి వెళ్తున్నారా మీరు ఆయన నెక్స్ట్ తెలీదు నాకు అది అడగలేదా అంటే ఆర్టిస్ట్ గా చేయాలని కదా తెలీదు రేపు ఏం జరుగుతుంది అన్నది సార్కే తెలీదు అలా ఏం జరుగుతుందో మీకు తెలుసా ఇప్పుడు ఇంటర్వ్యూ ఓకే అంటే నార్మల్గా సుకుమార్ గారిది ఏ మూవీ చూసుకున్నాం మేము స్టేజ్ మీద ఆర్టిస్ట్గా ట్రై చేస్తుంది అన్నారు నెక్స్ట్ హీరోయిన్గా చేయాలని ఉంది నన్ను ఎవరు పెట్టుకుంటే మంచిది చూడండి అయ్యయ్యో అంటే తెలియదు కదా మన ఎట్లా వెళ్తుంది అంటే క్యారెక్టర్కి మనం న్యాయం చేయగలమా ఆ క్యారెక్టర్ మనకి యాప్టా అలా ఓకే అంటే ఆ డైలాగ్ మీదేనా సీఎం గారితో ఫోటో కావాలి నాదేం కాదు అన్ని స్క్రిప్ట్ రాసుంటారు ఆల్రెడీ స్క్రిప్ట్ రాసేస్తుంటారు దాన్ని మేము కన్స్ట్రక్ట్ చేస్తాం ఎలా చెప్పచ్చు ఈ సిచ్యువేషన్లో దీన్ని ఎలా చెప్పచ్చు మా స్లాంగ్లో ఎలా చెప్పచ్చు అంతా రష్మిక గారి దాని మీద వెళ్ళుద్ది కథ పాయింట్ స్టార్ట్ అయ్యేది ఎండ్ అయ్యేది కూడా ఆవిడ బొట్టు పెట్టి కూడా లాస్ట్ క్లైమాక్స్ ఆడపిల్ల అంటే లైక్ సారు ఫ్యామిలీ వాల్యూస్ ఇస్తారు అది చూపించారు మూవీలో కూడా వైఫ్కి ఎలాంటి వాల్యూ ఇస్తారు అన్న కూతురికి ఎలాంటి వాల్యూ ఇస్తారు అమ్మకి ఎలాంటి వాల్యూ ఇస్తారు అలా వాల్యూస్ చూపించారు ఇంకొకటి షికావత్ సీన్ అప్పుడు కూడా పార్టీ సీన్ అప్పుడు ఇంటర్వెల్ అప్పుడు తిట్టేసి అమ్మ మీ ముందు తిట్టడం తప్పమ్మా వీడిని తిట్టడం తప్పు కాదు పక్కకి వెళ్ళండి అంటారు సేమ్ అనమాట అది సార్దే అనమాట ఎందుకంటే సార్ కొంచెం కోపంలో ఉన్నారంటే అమ్మాయిలు ఉంటే అమ్మ ఇక్కడ ఉండొద్దండి అమ్మ అంటారు అదే సేమ్ పెట్టారనమాట సో అది ఎన్నిసార్లు చూసాము బాగుంటుంది నిజంగా నేను అది ప్రగతి రిసార్ట్స్ లో సార్ చేసి చూపిస్తుంటే కూర్చోన్నారు సార్ సడన్ గా లేసి దమ్ముంటే పట్టుకోర షికావత్తు అని చేసి చూపించారు చెప్తే ఫుల్ చెప్తే చాలు డాన్స్ అక్కర్లా దమ్ముంటే పట్టుకోరా షికావత్తు పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్ మళ్ళీ భుజాన గొడ్డలేసి పోతారా నేను అడవికేసి ఎప్పుడు వెళ్తున్నారు అడవికా ఇంటర్వ్యూ అయిపోతే ఓకే ఆ సాంగ్ విన్నప్పుడల్లా ఒక మళ్ళీ రికార్డ్ చేసుకొని అది ప్లే చేసుకొని సోషల్ మీడియా ఎక్కడ చూసినా రీల్స్ అనేది వస్తూ ఉంటున్నాయి రీసెంట్గా సినిమాకి సింక్ చేస్తూ ఈ సినిమాది ట్రైలర్ వచ్చిన దగ్గర నుంచి మీరు సోషల్ మీడియా చూస్తున్నారా
అంటే రాకీ గారి టైం కుదరట్లే కానీ కుదిరినప్పుడు రీల్స్ అలా అలా. ఓకే, ఒక మీమ్ లాంటిది పోస్టర్ రాకీ గారి సొరికి వస్తుంది, ఆ సీల్ అర్థమైందా, సీల్ మీద ఏమో మన ప్రభాస్ గారి సీల్ ఉంటుంది, దాని ఇద్దరు అల్లు అర్జున్ గారు ఎన్టీఆర్ గారు దాన్ని సీజ్ చేశారేమో పవన్ కళ్యాణ్ చూసారా చూసారా ఎక్కడ చూసినా అంటే అంటే లైక్ ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ఇంకా అందరికి అంటే బాగా వైరల్ అయింది ట్రైలర్ వచ్చిన దగ్గర నుంచి. ఆయన బోర్డు మీద ఎన్టీఆర్ గారు బోర్డు దూకుని చెప్పి ఈయన షిప్ లో నుంచి పవన్ కళ్యాణ్ గారు నలుగురు హీరోలు ఫ్యాన్స్ కలిపి మా నలుగురు హీరోలు ఒక స్టోరీలో ఉండాలి అని చెప్పి అలా పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆపేస్తారు, వాళ్ళ ఇమాజినేషన్ అది, వాళ్ళ ఇమాజినేషన్. కానీ బాగా సింక్ అయింది కదా నాకు చూసిన సేపు ఇదెక్కడ జరుగుతుంది. టాలెంట్ ఎంత బాగా చేశారు చూడండి వాళ్ళు. మీరేం చేశారు అట్లా? లేదండి, అంత టాలెంట్ లేదు మనకి. ఓకే, అంటే లాస్ట్ డే ప్రపోజల్, ఫామ్ హౌస్, పండుగడు ఇటు వచ్చారా ఇప్పుడు? ఓకే, అంటే ప్యాటర్న్ మారాలి కదా ఇప్పుడు. అలెక్కే బుడ్డు గారు సడన్ ఏంటి 2 నిమిషాలు ఎక్కడ మా మూవీలో ఇది పండుగ మా మూవీలో ఆలోచిస్తున్నాను నేను. అదేంటి లాగుతున్నారు పట్టుకొని కత్తి పెడుతున్నారు. ఓకే, ఇంకా ఫొటోస్ తీస్తే వేరే ఎలా అంటే స్టార్టింగ్ అంటే లైఫ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది కెరీర్ పరంగా చూసుకుంటే మీకు యాక్టింగ్ సైడ్ కానీ? యా, నేను చిన్నప్పటి నుండి ఇంట్రెస్ట్ నాకు యాక్ట్ చేయాలి అది ఇది అని. అంత సపోర్ట్ కాదు, అంటే ఏమనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని మా డాడీ అంత సపోర్ట్ ఇవ్వరు. ఇప్పుడు చాలా హ్యాపీ అనమాట, నేను మంచిగా ఉన్నాను అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. పుష్పతోనే నా కెరియర్ స్టార్ట్ అయింది. నా ఫస్ట్ కెమెరా కూడా పుష్పనే. పుష్ప తర్వాతే ఈ 2 years అయింది ఇండస్ట్రీకి వచ్చి, అంతే. హైదరాబాద్ వచ్చి 2 years అవుతుంది. హైదరాబాద్ వచ్చి ఇలా పుష్ప చేస్తూ, దాని తర్వాత మ్యాడ్ చేస్తూ, ఖాళీగా ఉన్నప్పుడు ఖాళీగా లేను మేనేజ్ చేస్తూ వెబ్ సిరీస్ అంట, షార్ట్ ఫిలిమ్స్ అంట. ఎన్ని చేశారు ఇప్పుడు? చేసా చాలా, ఇవి అవి అని కాకుండా షార్ట్ ఫిల్మ్స్ వెబ్ సిరీస్ చేస్తుంటా అండి. 20-30 పైన చేస్తుంటా. సాంగ్స్ కానీ 200 అంటారు కవర్స్. అంత టైం ఎక్కడ 2 years లో 200 ఎలా చేస్తాం? ఓకే, సో డే పుష్ప షూట్ చేసుకొని నైట్ డబ్బింగ్స్కి వెళ్ళి నా వెబ్ సిరీస్ డబ్బింగ్స్, ఎందుకంటే నాకు ఇటు అటు 2 లైఫ్ కదా, సో అటు ఇటు కష్టపడ్డా ఒకటే. అంటే ఇప్పుడు మీకు నార్మల్గా ఇది చేసుకున్నప్పుడు కానీ ఇంట్లో వాళ్ళ నుంచి స్టార్టింగ్ అంటే యాక్టింగ్ సైడ్ వెళ్తా ఉన్నప్పుడు ఎట్లాంటి రియాక్షన్ వచ్చింది మీ ఇంట్లో? ఫ్యామిలీ పరంగా ఎవరు మీకు బాగా సపోర్ట్ ఉంది? నా ఫ్యామిలీ పరంగా మా డాడీకి ఎప్పుడు భయం, ఎంకరేజ్ చేయాలని ఉంటుంది కానీ నేను చాలా ఇన్నోసెంట్. ఇప్పుడు కాదు, అప్పుడు ఇన్నోసెంట్ నేను. ఇప్పుడు ఎంత బాగా మాట్లాడుతున్నా ఇప్పుడు, అప్పుడు అసలు నేను నోరు విప్పను. నా బిడ్డకి నోరు లేదు అని అనేవాడు మా డాడీ, అలా ఉండేదాన్ని. పుష్ప వచ్చాక సరే పెద్ద మూవీ కదా, పేరు చూడగానే మా డాడీ వెళ్ళు అని అన్నారు. ఇంకా సుకుమార్ సార్ పెద్ద మనుషులు, వాళ్ళతో వర్క్ చేయడం మంచిదే, ఏం పిచ్చి కాదు కదా ఇది, సో నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పి ఎంకరేజ్ చేశారు. అండ్ నాకు ఒక పుష్, నా కజిన్ హ్యారీ అని ఉంటారు, తన లైఫ్లో కీ రోల్ అనమాట. తనే మా మమ్మీ డాడీకి ఒప్పించి వెళ్ళనియండి, హెల్ప్ చేయండి మీరు కూడా, తను ఏదో సాధించాలనుకుంటుంది, సాధిస్తే హ్యాపీగా ఫీల్ అవుతాం, సాధించలేదా మళ్ళీ మనమే చూసుకుందాం అన్నట్లు ఒక పుష్ ఇచ్చారు. అండ్ మేము 3, నా తర్వాత చెల్లి తమ్ముడు ట్విన్స్. సో మమ్మీ డాడీ మాకు ఏ లోటు రాకుండా మా ముగ్గురిని బాగా చూసుకున్నారు అనమాట. ఈవెన్ నా చెల్లి తమ్ముడు కూడా నాకు మమ్మీ డాడీ లాగే చూసుకున్నారు నన్ను, నేనే చిన్నపిల్లల అన్నట్లు. మా తమ్ముడు నాకు చాలా హెల్ప్ చేసేవాడు, స్టార్టింగ్లో వీడియోస్ తీయడం, ఫొటోస్ తీయడం, ఎడిటింగ్స్ అన్ని బాగా చూసుకున్నాడు వాడు పాపం. నాకు తోడు ఎక్కడికన్నా రావడం, ఆడిషన్స్ అప్పుడు తోడు రావడం, అన్ని బాగా చూసుకున్నాడు. ఇక్కడే ఉన్నాడా? లేరు, వచ్చినప్పుడు చూసుకుంటాడు. తను జాబ్ ట్రయల్స్ లో ఉన్నాడు. చెల్లి జాబ్ చేస్తుంది, గ్రాడ్యుయేషన్ అయిపోయింది, డిగ్రీ అయింది. సో చెల్లి కూడా BBA కంప్లీట్ చేసి ఇప్పుడు జాబ్ చేస్తుంది. మీది ఏ ఇయర్ అయింది గ్రాడ్యుయేషన్? 2019. నైస్. ఓకే, అంటే చాలా మందికి తెలుసు నేను దాయడానికి ఏం లేదు. ఓకే ఓకే. యా, అంటే నార్మల్గా ఈ మూవీది కాకుండా ఇంకా బయట ఇంకా అదర్ లాంగ్వేజ్ ఏమైనా మూవీస్ ఏమైనా ఆఫర్లు వచ్చినాయి, ఏమైనా షూటింగ్ కూడా ఏమైనా కంప్లీట్ అయింది? యా, తమిళ్లో నేను ఏం చేయలేదు. తమిళ్లో ఒకటి వచ్చింది, వేలూరులో షూట్ వరకు వెళ్ళి నన్ను వాళ్ళు అంటే ఫొటోస్లో వీడియోస్లో చూసారు. డైరెక్ట్గా వెళ్ళాక చాలా చిన్న పిల్లగా ఉన్నావు నువ్వు అని ఏమో డైరెక్ట్గా చూసి ఆ లీడ్ పక్కన, ఆ హీరో పక్కన నువ్వు చిన్నగా అయిపోతావు, పర్సనాలిటీ చిన్నగా అయిపోతావు, ఆయన చాలా హైట్ చాలా బల్క్ ఉన్నాడు, సో చిన్నగా అయిపోతావు అని చెప్పి మళ్ళీ అది పోయింది నాకు తమిళ్లో, అంతే.
కానీ కొంచెం అనీజీగా ఉంటుంది కదా అనేది కాదు కానీ యా ఓకే ఇన్ కేస్ మనం అది చేసి మళ్ళీ రిగ్రెట్ ఫీల్ అయితే ఎవరు ఇంత చిన్న పాపని పెట్టారు ఈయన పక్కన అని చెప్పి వస్తే, అందుకని చెప్పి నేను ఏం జరిగినా మన మంచికేలేండి, ఒకటి కాకపోతే ఇంకొకటి వస్తుంది. అలా లేదండి, నేను ఓన్లీ స్లాంగ్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేశా. నాకు డైలాగ్స్ మీద మంచి పట్టు అనిపించింది ఒక్కసారిగా. డైరెక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు లేదండి, ఓన్లీ నేను డైలాగ్ పార్ట్ వర్క్ అంటే నేను పర్ఫెక్ట్. కెమెరా యాంగిల్స్ గురించి వీటి గురించి నాకు అంత నాలెడ్జ్ లేదు, నేర్చుకున్నా కానీ ప్రో కాదు. ఏమైనా ఇంట్రెస్ట్ ఏమైనా వస్తుందా డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేసిన తర్వాత? యాక్టింగ్ మీదే ఉంది నా మెయిన్ ఫోకస్ అంతా, ఆర్టిస్ట్ గానే. ఇన్ కేస్ నేను ఏమన్నా నేర్చుకొని చేయాలనుకుంటే ఫ్యూచర్ లో చెప్పలేను. నెక్స్ట్ ఏమన్నా కిసిక్ ప్రైవేట్ పార్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అదే కొన్ని రోజులు టైం పడుతుంది, ఇప్పుడు ఈ హడావిడిలో ఉన్నారు కదా, అయ్యాక మేబీ చెప్పలేం. అంటే పార్ట్ 1కి పార్ట్ 2కి చూసుకునేసరికి సాంగ్ బాగా అందరు చూసిన కిసిక్ కిసిక్ మీరు కూడా చేశారా సోషల్ మీడియాలో? చేసా. స్టెప్ కూడా అంటే వెరైటీగా ఉంది కిసిక్ అనేది. మీకు ఎట్లా అనిపించింది ఆ సాంగ్ షూటింగ్ టైంలో? కానీ అక్కడే ఉండి ఉంటారు కదా సెట్? లేదు, నేను పక్క సెట్ లో ఉన్నా యాక్చువల్లీ. వేరే సీన్ మాకు 2 యూనిట్లు జరుగుతాయి కదా. ఓకే ఓకే, బ్యాక్ టు బ్యాక్. సో సీన్ జరుగుతుంటే సీన్ చూసుకుంటూ ఉన్నాం. సాంగ్ అంత వెళ్ళలేకపోయా, పీలింగ్ సాంగ్ కి వెళ్ళాను నేను. ఫీలింగ్స్ భలే ఎంజాయ్ చేసా. బన్నీ గారు డాన్స్ అనగానే వెళ్ళాను నేను చూద్దామని. సింగరేనా? ఎవరు నేనా? బాత్రూమ్ సింగరేనా? అక్కడ కూడా పాడలేదు. అది కూడా. ఓకే, మీకు బాగా ఏ సాంగ్ బాగా నచ్చింది? నాకు అన్ని నచ్చాయి. నాకు షికావత్ సాంగ్ మీ స్లాంగ్ లో దమ్ముంటే పట్టుకోరు షికావత్. అది కూడా రీల్స్ బాగానే వస్తున్నాయి, గమనించారు లేదు? చాలా మంది పిల్లలు స్టూడెంట్స్ చాలా మంది చేస్తూ వెళ్తున్నారు, ట్యాగ్ చేస్తూ. కొత్తగా ఉంటే మనకి ఏదన్నా నచ్చుతుంది కదా. మీకంటే మెయిన్ క్యారెక్టర్స్లో ఎవరి క్యారెక్టర్ బాగా మీకు ఎలివేషన్ అనిపించింది? లైవ్లో చూస్తుంటారు కదా, అంటే చాలా సీన్లు తీస్తారు, మాకు కూడా తెలుస్తుంది. పుష్పలో హీరో హీరోయిన్ గారు కాకుండా మెయిన్ క్యారెక్టర్స్లో ఎవరి సీన్స్ బాగా హైలైట్ అయినాయి, కొన్ని డ్యూరేషన్ ఎక్కువ అవడం వల్ల రిమూవ్ చేశారు? పెద్ద ఆర్టిస్ట్ క్యారెక్టర్లు ఏవి రిమూవ్ చేయలేదు, చిన్న చిన్నవి ఫ్యామిలీవి ఇలాంటివే చేశారు. బన్నీ గారి ఏమైనా ఎక్స్ట్రా సీన్స్ కానీ? బన్నీ గారివి కొన్ని కొన్ని ఉన్నాయి, ఇంకా టైం డ్యూరేషన్ వల్ల తీసేశారు. జాతర సీన్, జాతర ఏం తీయలేదు, జాతర ఏం తీయలేదు, పావని కూడా ఏం తీయలేదు. ఆ ఫైటింగ్ సీన్ అలాగా ఫైట్ ఏం తీయలేదు, ఫైట్ చిన్న చిన్నవి ఏమైనా కాన్వర్జేషన్స్ ఉంటే అవి తీసేశారు. అంటే గ్లిమ్స్ లో ఒకదానికి సిస్టర్ని ఎత్తుకెళ్ళినప్పుడు చిత్తూరు జిల్లా అంతా హడలైపోద్ది, ఆ సీన్కి ఎక్కడో సింక్ అవుతున్నట్టు ఒక ప్లాట్ అనేది అనిపించింది. అది పెట్టారు కదా, తీసుకొని జస్ట్ అట్లాగా చూపించేశారు శాంపుల్ దాకా. బట్ ఈ సీన్ గ్లిమ్స్ అంతా వేరు, గ్లిమ్స్ అంతా పుష్ప ఇటు వెళ్ళిపోయాడు కాల్పుల్లో, ఆ టోటల్ వేరు వన్ ప్లాట్ అనేది. కానీ అజయ్ గారు యాక్టింగ్ ఆ సీన్ ఉంటది కదా, బాగా ఎమోషనల్ అయ్యారు. పెళ్లి కార్డ్ సీన్ అప్పుడు మేము లైవ్ లో చూసినప్పుడు అయితే సార్ చాలా అప్రిషియేట్ చేసి, సుకుమార్ సార్ అజయ్ గారిని ఎంత బాగా చేసావు అజయ్, ఈరోజు నీకు చాలా చాలా అప్లాస్ ఇచ్చారు, చాలా బాగా చేశారు ఆయన. మీకు అది చూస్తున్నప్పుడు స్క్రీన్ లో ఒక ఏడుపు అనేది ఏమైనా వచ్చిందా? ఫీల్ ఉంటది, మంచిగా ఫీల్ అయ్యాము. పర్ఫార్మెన్స్ అండి అసలు భయంకరంగా చేశారు అజయ్ గారు. నాకైతే ఏడుపు వచ్చింది, పల్లె చేశారు. ఆ కొట్టుకోవడం కానీ అవి చాలా బాగా చేశారు, ఎవరు చెప్పలే, ఆయన బాగా చేశాడు. అల్లు అర్జున్ గారు కూడా ఎమోషన్ గా బాగా, అసలు ఎక్కడ అనేది సీన్ లో ఆర్టిఫిషియల్ గా అనేది ఎక్కడ అనిపించాల. అంటే లైవ్ గా మనం రియాలిటీగా తీసుకుంటే అంటారు కదా పరకాయ ప్రవేశం, మనం రియాలిటీగా తీసుకొని మనం ఎమోషన్ అయిపోయిన. జగపతి బాబు గారిని కొంచెం డీగ్లామర్ గా చూపించారు, అంత బాగుంటుంది. ఆయన ఎలా ఉన్నా బాగుంటారు, అందుకే నార్మల్ గా హీరో అంత డీగ్లామర్ గా చూపించారు. ఆయన హీరో లాగా డిఫరెంట్ గా ఉండాలని ఆయన మళ్ళీ కాంపిటీషన్ వస్తాడు కదా, కాంపిటీషన్ అల్లు అర్జున్ గారికి కాంపిటీషన్ వస్తాడు అలా అని కాదు, ఆయన లైక్ డిఫరెంట్ స్వాగ్, నాకు చాలా ఇష్టం ఆయన జగపతి బాబు గారు. రావు రమేష్ గారిది సాంగ్ లో కిసిక్ డాన్స్ చేసేది ఇంకా ఎక్స్పెక్ట్ చేశాను, ఇంకేమైనా ఉండద్దేమో అంటారు కదా, సెల్ఫీ కిసిక్ కిసిక్ అందరూ ఒక్కొక్కరు దాటుకొని వచ్చింది శ్రీలీల గారు. మీరు ఎక్కడ డాన్స్ అదేం లేదా, అంటే అనుకున్నారా ఇంట్రెస్ట్ ఏమో చేస్తే బెటర్ ఏమో అని, ఏదో స్టెప్ లో కానీ అలాగా టీమ్ తో? లేదు.
నువ్వు పెట్టాల్సింది కదా లాస్ట్లో ప్రమోషనల్ సాంగ్ ఏదైనా అందరూ కలిసి డ్యాన్స్ లాగా. అంత టైం లేదు మాకు, వర్క్ 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 వర్క్, సినిమా అయిపోగానే డబ్బింగ్లు మిక్సింగ్లు ఇవే సరిపోయాయి. ఓకే. ఫొటోస్ మేకింగ్స్ ఉన్నాయి, అవి తీసుకోవడానికి టైం లేదు, తీసుకోవాలి. ఆఫ్ స్క్రీన్ ఫన్నీ మెమరీ మూవీ టీంతో ఫస్ట్ ఒక ఇద్దరితో షేర్, ముగ్గురితో షేర్ చేసుకో. అప్పుడు చాలా ఉన్నాయి, ఒకరి పేరు చెప్తే ఒక అందుకే ముగ్గురు అని చెప్పాను. ఫస్ట్ థింగ్ సారే, సుకుమార్ సారే. ఓకే. నేను నడిచేది ఒకలా నడుస్తా అనమాట, నాకు కూడా తెలీదు. అప్పుడప్పుడు ఏదైనా టెన్షన్లో ఉన్నప్పుడు పరిగెత్తినప్పుడు తెలీదు, సార్ నన్ను ఇమిటేట్ చేసి చూపిస్తాడు. సెట్లో ఎవరన్నా సీరియస్గా ఉన్నప్పుడు అది చేసి చూపిస్తారు, అప్పుడు అందరు నవ్వుతారు. ఇప్పుడు అయిపోతా, అది తెలీదు సార్ కాదు ఎట్లా పట్టాడు. చిన్న ఇది చెప్పేస్తున్నా అందరికి ఉన్నప్పుడు ఒకలాగా ఎగురుతూ నడవడం, డక్ లాగా నడుస్తా నేను. డక్ అనమాట. లేదు, షూట్ లో ఆ కంగారులో. సో అది నాకు అది ఇమిటేట్ చేసి చూపిస్తారు అనమాట. అది నాకు చాలా ఎప్పుడు చూసినా నాకు నవ్వు వస్తుంది. నెక్స్ట్ సెకండ్ పర్సన్ బన్నీ గారు. బన్నీ గారితో చాలా ఉన్నాయి. రీల్స్ అంటే లైక్ ఏదో ఒకటి చూస్తారు, నేను చేసినవి ఏదన్నా దాని గురించి తీసుకొచ్చి నన్నే కామెంట్ చేస్తారు అనమాట. ఇలా చేసావు కదా అంటారు. అయ్యో సార్ మీ దాకా ఎట్లా వచ్చింది సార్, అది చాలా జాగ్రత్త పడ్డాను అనుకుంటే వచ్చింది అంటారు. సో అలాంటివి. అందరూ తినేటప్పుడు కానీ జాలీగా. అబ్బా తినేటప్పుడు చాలా జాలీ. మాకు మైత్రి ఫుడ్ చాలా బాగుంటుంది అనమాట. మంచిగా మటన్, తలకాయ కూర అన్ని పెడతారు. బాగా తినేది. రష్మిక గారితో కూడా కొన్ని వీడియోలు స్నాప్ల టైప్ డబ్బింగ్స్ అప్పుడు అలా చాలా లవ్లీ మేడం, చాలా లవ్లీగా ఉంటారు. అల్లు అర్జున్ గారు కూడా ఎక్కడో ఇంజూర్ అయ్యారు అని కూడా షూటింగ్ టైంలో. లెగ్ అంటే ఫైట్ అప్పుడు, డాన్స్ అప్పుడు జరుగుతూ ఉంటాయి. చాలా కష్టపడ్డాడు ఆయన, వేరే డూపులు ఏం లేకుండా ఆయనే థ్రెడ్స్ కట్టుకొని ఆయనే పల్టీ కొట్టడం, రివర్స్ అవ్వడం. ఆ డస్ట్ లాస్ట్ లో ఇలా పడినప్పుడు దుమ్మంతా లేస్తుంది కదా, అది సీజీలు గీజీలు ఏం కాదు, పెట్టి మిషన్ పెట్టి నిజంగానే దుమ్ము అంతా లేస్తుంది అనమాట. మేమంతా మాస్క్లు వేసుకున్నాం, ఆయనకు ఫుల్ నోస్లోకి వెళ్ళిపోతే మళ్ళీ వచ్చి తీసుకొని, అసలు చాలా కష్టపడ్డారు. నార్మల్గా చాలా మంది డస్ట్ ఎలర్జీ ఉంటుంది, అట్లాంటిది ఆ సీన్లో జాతర సీన్ అంతా చేశారు. ఆ సీన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, ఫైటింగ్ కొరియోగ్రాఫర్ కానీ మొత్తం చూడడానికి. ఆ జాతర సాంగ్లో కూడా డ్యాన్స్ కూడా ఇప్పుడుదాకా ఏ సినిమా చూసి ఉన్నాం. అంటే ఒక ఏమంటారు అందరూ అదే అడుగుతారు, ఎందుకు లేట్ అయింది, ఎందుకే ఇంత. అదేం అంత ఈజీ, అవన్నీ అంత షార్ట్లు మంచిగా రావాలంటే కష్టపడ్డ వాళ్ళకే అది. ఇది సుకుమార్ గారిని డైరెక్షన్ చూడగానే మీకంటూ మ్యాథ్స్ గుర్తుకొచ్చుద్దా, ఫిజిక్స్ గుర్తుకొచ్చుద్దా? కెమిస్ట్రీ. నాకు మ్యాథ్స్ కెమిస్ట్రీ రెండు మిక్స్ అవుతుంది అనిపిస్తుంది. కెమిస్ట్రీ రాదు కాబట్టి మ్యాథ్స్ అని చెప్పి. మ్యాథ్స్ అంతా వచ్చా? మ్యాథ్స్ బాగా వచ్చింది. ఓకే, నాకు రాదు. చాలా క్యాలిక్యులేటివ్ ఉంటుంది. క్యాలిక్యులేటివ్ కొన్ని స్టోరీ నరేషన్ కూడా ఏదో ఫార్ములా యూజ్ చేసి వెళ్తున్నట్టు చూపిస్తారు. ఒక ప్యాటర్న్ అనేది రాజమౌళి గారిది డైరెక్షన్ వేరేగా ఉంటుంది, సుకుమార్ గారిది వేరే, త్రివిక్రమ్ గారిది వేరేగా ఉంటుంది, ప్రశాంత్ నీల్ గారిది వేరేగా ఉంటుంది. ఒక్కొక్కరు పాయింట్ ఆఫ్ వ్యూ నాన్నక్ ప్రేమతో కానీ మూవీ ఎన్టీఆర్ గారితో, కొన్ని సినిమాలు ఆర్యా 2 కానీ, కొన్ని నరేషన్లు ప్లాట్లు కొంచెం లెవెల్ వైజ్ వెళ్తూ వస్తాయి. ఒక్కసారిగా ఎమోషన్ హైక్ తీసుకెళ్తారు, మళ్ళీ ఎమోషన్ తెస్తారు. ఒక ఏదైనా హైక్ సీన్ తీసుకెళ్ళి మళ్ళీ ఎమోషన్ తెచ్చి మళ్ళీ రొమాన్స్, మళ్ళీ హైక్. ఒక ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతూ, అంటే ప్లాట్కి థీమ్ ఉంటుంది కదా. ఇప్పుడు ట్రైలర్లో కొన్ని సీన్స్ ఇప్పుడు రొటీన్గా ఎవరెవరు ఏం పెడతారు, రొమాన్స్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్, సాంగ్ అలా. కానీ సుకుమార్ గారు భారత్ ఆ కలగా తెలుసు ఆడియన్స్ ఎలా ఆడుకోవాలి, ఎలా తెలుసు ఎలా ఆడుకోవాలని తెలుసు. ఓకే, ఎంత శాలరీ బేసారా మైత్రి? శాలరీ అగ్రిమెంట్లు ఏమైనా ఉంటాయా మీకు? నాకు శాలరీ ఎంత? ఒక 50 అంటే బానే ఒక 30 to 50. అమ్మాయిలు ఇన్కమ్ అడగకూడదు, ఐ మీన్ అబ్బాయిలు ఇన్కమ్ అడగకూడదు. నేను అందులో ఒక అబ్బాయి లాగా వర్క్ చేశా కాబట్టి నా ఇన్కమ్ కూడా అడగకూడదు. అమ్మాయిని అడగకూడదు, చెప్పకూడదు. ఒక 40-50 చెప్పకూడదు అండి, చెప్పండి. సరే, మంత్లీ శాలరీ అనా? మంత్లీ అయితే 1 lakh ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకా పార్ట్ 3 ఏ విధంగా ఉండొచ్చు, ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఫస్ట్ పార్ట్ 2ని ఎంజాయ్ చేయండి బాగా.
ఆలోచిద్దాం పార్ట్ పార్టీ పుష్ప ఉంటది ఆల్రెడీ అందరు చేసుకుంటున్నారుగా థియేటర్ లో. మీరు ఇవ్వాలి పుష్ప, నేను ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఇంకా మూవీస్ ఏంటి అప్కమింగ్? బ్రహ్మానందం గారిది బ్రహ్మ ఆనందం అని స్వధర్మ ఎంటర్టైన్మెంట్. బ్రహ్మ ప్లస్ ఆనందం, బ్రహ్మానందం. సో సారే చేస్తున్నారు అండ్ వాళ్ళ కొడుకు గౌతమ్ గారు చేస్తున్నారు. అందులో ఫుల్ లెంత్ రోల్ బాగుంటది. ఓకే, ఒక విలేజ్ గర్ల్ లాగా. విలేజ్ గర్ల్. నెక్స్ట్ ఏమన్నా అంటే యాక్టర్ గానే వెళ్తారా? రీల్స్ ఇదేసా? యా, అది నా సైడ్ ఇన్కమ్ లాగా ఇన్ఫ్లుయెన్సర్ అనేది. ఒక రీల్ కి ఎంత చార్జ్ చేస్తున్నారు? అది కూడా చెప్పండి. 10 to 20 చెప్పనండి. రీచ్ బట్టి, ఇప్పుడు బ్రాండ్ బట్టి. సరే, ఒక 2 lakhs వ్యూయర్షిప్ ఉండి ఎంత చార్జ్ చేస్తున్నారు? మీరే కదా రీచ్ బట్టి అన్నారు. రీచ్ బట్టి మీరు నాకు కాంటాక్ట్ చేయండి బ్రాండ్ ప్రమోషన్ కి, అప్పుడు మాట్లాడతాం. ఇది చాలా అన్యాయం. ఓకే, నెక్స్ట్ అంటే నార్మల్ గా మిమ్మల్ని చూసినప్పుడు అనిపించింది, అరే ఎక్కడో చూసినట్టున్నానే, మిమ్మల్ని చూసిన బ్లష్ అవుతూ ఉంటాం ఒకసారి. నిజంగానే ఎక్కడ చూసారు? అంటే బయట కొన్ని చోట్ల నేను ఒకసారి మాల్లో చూసాను మిమ్మల్ని ఎక్కడనో ఫస్ట్ టైం. అయితే వేరే అమ్మాయిని చూసాను. అంటే కొన్ని దొరసా తేజతో అనుకుంటా మేబీ ఒకసారి, మేబీ సిరీస్ అప్పుడే మేబీ ఎక్కడో చూసుకున్నాను మిమ్మల్ని. చూడడానికి చాలా న్యాచురల్ గా ఉంటారు, కానీ అప్పటికి ఇప్పటికి చేంజ్ అయ్యారు. తగ్గిపోయా, చాలా లీన్ అయిపోయాను. నిన్న అలా అనిపించరా ముందు నాకు ఈవెంట్లో అట్లా అనిపించరా? మేబీ ఏమో నాకు ఆ ఈవెంట్లో అనిపించరా? అంతకుముందు బాగున్నారే, ఇప్పుడు కొంచెం చేంజ్ అయినట్టు. స్ట్రెస్, మూవీ నిద్ర లేదు, ఫుడ్ తినలేదు. ఏమైనా ప్రపోజల్స్ ఏమైనా వచ్చినాయా మూవీ షూటింగ్ టైంలో కానీ బయట ఇన్స్టాగ్రామ్ లో? ఎవరు చేయలేదు అని, నాకు ఎవరన్నా చెయ్యండి. సరే, ఇప్పుడు నేనే చేస్తున్నాను. ఎవరు చేయలేదు ఇన్స్టాగ్రామ్ లో. నన్ను అందరూ ఇదే క్వశ్చన్ అడుగుతారు, నేను చెప్తే అందరూ షాక్ అవుతారు. ఎవరు ఏదైనా బొకే హార్ట్ సిమ్ లేదు ఎవరు చేయలేదు. ఇలా ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు యాంకర్లే క్వశ్చన్ అడిగి వాళ్ళే చేస్తున్నారు. లాస్ట్ టైం కూడా ఇలానే అయింది. బయట వాళ్ళు ఎవరు చేయట్లా. ఇంటర్వ్యూ అయిన తర్వాత హార్ట్ సిమ్ లేదని ఇస్తారు. ఓకే, అంటే నార్మల్ గా ఇన్ఫ్లుయెన్సర్స్ రీల్స్ చేసేటప్పుడు కానీ కామెంట్స్ కొన్ని నెగిటివ్ వస్తూ ఉంటాయి, వచ్చినప్పుడు మీరు ఎట్లా తీసుకుంటారు? ఫ్యామిలీ వాళ్ళు చూస్తే కొంచెం బాధపడతారు. ఎందుకో నాకు దేవుడి దయ వల్ల ఇంతవరకు నెగిటివ్ కామెంట్లు అనేవి కానీ, లేకపోతే నేను నెగిటివ్ గా బయటికి వెళ్ళడం కానీ, లేకపోతే ఒకరి దగ్గర చెడ్డ పేరు తెచ్చుకోవడం నాకు ఇంతవరకు జరగలేదు, జరగకూడదు కూడా. అలా అనుకుంటే జరుగుతుంది. ఏదో చిన్న చిన్న కామెంట్స్ వచ్చేవి, అవి వస్తూ ఉంటాయి అంతే, కామన్ అంతే. అదే పట్టించుకుంటూ కూర్చుంటే మనము అక్కడే ఆగిపోతాం. ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ ఆల్బమ్ నేర్చుకునేది అది చెప్తూ ఫ్లోలో. డేట్ నైట్ ఆర్ వీకెండ్? వీకెండ్. వై చూస్ వీకెండ్? I feel date night bore. I feel like bore. ఓ వీకెండ్ లో డేట్ నైట్ అలాగా? డేట్ నైట్ బోర్, ఒకరే ఉంటారు. నాకు వీకెండ్ ఫ్రెండ్స్ ఒక 10 people తో కూర్చొని మాట్లాడడం ఇష్టం. వద్దులే, అలాగైతే వీకెండ్ బెటర్. ఓకే, అల్లు అర్జున్ గారు లెజెండ్. రామ్ చరణ్ గారు నాకు ఆయన అంటే చాలా ఇష్టం యాజ్ ఎ పర్సన్గా. ఇంతవరకు మీట్ అవ్వాలని కోరుకుంటున్నా. చిరంజీవి గారు నాకు చిన్నప్పటి నుండి ఆల్ టైమ్ ఫేవరెట్ హీరో. ఎన్టీఆర్ గారు ఈజ్ ఎ గుడ్ పర్ఫార్మర్. మహేష్ బాబు గారు బ్యూటీ, హ్యాండ్సమ్. ప్రభాస్ గారు. ఐ లవ్ ప్రభాస్. నేను రాజసాబ్ చేశాను. క్రష్? డార్లింగ్. ఫేవరెట్ క్రష్? ప్రభాసే. ఓకే, నేను రాజసాబ్ చిన్న రోల్ చేశాను రాజసాబ్లో. అది ఎడిట్ లో ఉంటుందో పోతుందో తెలీదు. ప్రభాస్ నేను చూడగానే తెలుసా, నేను అసలు ఆ రోజంతా అట్లా పెడితే నేను లైక్ నాకు చాలా ఇష్టం ప్రభాస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంతసేపు మీ వాల్యుబుల్ టైం నాకు ఇచ్చారు. లాస్ట్ క్వశ్చన్, లైఫ్లో థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటే ఎవరికి చెప్తున్నారు? సుకుమార్ సార్కి. నాకు సెకండ్ ఫాదర్ లాగా. లైక్ నాకు మా నాన్న జన్మిస్తే ఈయన పునర్జన్మిచ్చారనుకోవచ్చు నన్ను ఇండస్ట్రీకి. నిజంగా అంతకుముందు నాకు ఏం తెలియదు కదా, లైక్ కాంటాక్ట్స్ వైజ్ కానీ నా పేరు బయట వచ్చింది, మొన్న స్టేజ్ మీద చెప్పారు అని బన్నీ గారికి కూడా. వీళ్ళిద్దరూ నాకు నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. బన్నీ గారు చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు నన్ను. అంత పెద్ద ఆర్టిస్ట్, అంత పెద్ద యాక్టర్, నాతో మాట్లాడాల్సిన అవసరమే లేదు, బట్ నాతో చాలా బాగా మాట్లాడడం కానీ, నన్ను తీసుకోవడం కానీ, వాళ్ళిద్దరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఓకే,
థ్యాంక్ యూ సో మచ్. ఎంతసేపు మీ వాల్యుబుల్ టైం నాకు ఇచ్చారు. మీరు ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.